రావాలా? అడ్వకేట్స్ మీద పోలీసులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా ప్రజల మీద వాళ్ళ Yeah.
పొన్నూరు న్యాయవాది బేతాళం ప్రకాష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గత 10 రోజుల నుంచి మేము ఈ బాయ్కాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరాహారదీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు స్టేట్ వైడ్ గా అడ్వకేట్స్ కోర్టులు బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం పొన్నూరులో మేము ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ విధమైన దాడులను మేము ఇక సహించేది లేదు. అడ్వకేట్స్ మీద ఈ విధంగా పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఆ విధంగా సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మాకు కోఆపరేట్ చేయాలి. ఒక అడ్వకేటుని ఏమీ తప్పు లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫ్రాక్చర్ అయినా కానీ అతని మీద ఎస్ఐ మీద సింపుల్ కేసులు పెట్టడం, తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నాడో అడ్వకేటు అతని మీద కూడా 2 కేసులు పెట్టడం, ఇది దారుణం. మేము వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసినా కూడా ఆయన ఈ విధంగా ఒక అడ్వకేట్ మీద 2 కేసులు పెట్టడం అంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాది రాజ్యాంగం, మా పోలీసు రాజ్యాంగం మేము అమలుపరుస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా దారుణం. అడ్వకేట్స్ కి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలు మొత్తం కూడా మాకు సహకరించి ఈ ఉద్యమానికి మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ రోజు స్టేట్ వైడ్ గా కూడా బాయ్కాట్ చేస్తున్నాము. కోర్టులో కూడా అడ్వకేట్స్, జడ్జెస్, తర్వాత కోర్టు స్టాఫ్ తప్పితే మిగతా ఎవరిని పోనీయకుండా అడ్వకేట్స్ మొత్తం కూడా బయట ఉన్నాము. ఈ రోజు కక్షిదారులు కూడా బయట ఉండడం జరిగింది. డిస్ట్రిక్ట్ కేవలం పోలీసు వారికి ఈ విషయాలు జనానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఎస్పీ గారు సరిగా స్పందించకపోవడం వల్ల అయినా కానీ మేము ఎస్పీ గారికి కలిసిన తర్వాత మా అడ్వకేట్ మీద 2 కేసులు పెట్టడం జరిగింది. ఇది ఈ రోజు కొన్నూరులో ఫెడరేషన్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో మేము కార్యాచరణ రూపొందించుకొని ఎట్లా చేయాలనే దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ముట్టడి చేయాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాము. ఇది అయితే ఈ విధంగా ఇంతతోటి మేము ఊహించే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు కార్యాచరణ రూపొందించుకుంటాం. ఫెడరేషన్ మీటింగ్ ఉంది. మొత్తం స్టేట్ వైడ్ గా కూడా ఫ్యూచర్ మొత్తం 13 జిల్లాలు కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి మొత్తం కూడా స్టేట్ మొత్తం ఈ రోజు మొత్తం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా మొత్తం కూడా అందరూ బాయ్కాట్ చేయాలని చెప్పేసి అంటే న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజానీకానికి తెలుస్తుంది పోలీసులు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి, పోలీసులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక అడ్వకేట్ మీద ఈ విధంగా జరుగుతుంటే సామాన్య ప్రజలకు ఏమిటి అనే ఉద్దేశంతో మేము స్టేట్ వైడ్ తెలుస్తుంది. ఈ ఉద్యమం కూడా ఇంకా కొనసాగిస్తాం. అదే విధంగా స్టేట్ వైడ్ కూడా బాయ్కాట్ స్టేట్ వైడ్ గా చేయడం జరుగుతుంది ప్రతిరోజు.